హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళ అయితే సండే మాకు పీతలు తెచ్చారండి. ఇదిగో పీతలలో శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే పీతల కూర ఎలా వండాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని అందులో మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవచ్చు. ఇదిగో నేనైతే ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ అయితే కోసుకొని ముక్కల కింద, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది, చిన్న ఉల్లిపాయ అయితే 2 తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుంటున్నాను. వేసుకుని మగ్గనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజు అంతా చింతకొని నానబెట్టుకోవాలండి. ఇది పులుపు తీసుకొని పెట్టుకోవాలి. అందులోనే శుభ్రంగా కడుక్కున్న పీతలు వేసుకుంటున్నానండి. పీతలు నీసు వాసన పోవాలంటే పెరుగు వేసుకొని కడుక్కోవాలండి, బాగుంటుంది. స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా పీతలు వేసుకొని కలుపుకొని మసాలా అంతా దీనికి పట్టేలాగా వేసుకోవాలండి, కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసుకుంటే బాగా పడుతుందండి. నేను ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటాను అండి. చాలాపోతే తర్వాత వేసుకోవచ్చండి, ఎవరిష్టం అంటే. పసుపు, అలాగే కారం నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం కాబట్టి చాలా కారంగా ఉంటుంది అనుకుంటున్నాను, కొత్త కారం కాబట్టి. ఈ కారం అంతా, మసాలా అంతా ఈ పీతలు పట్టేలా కలుపుకోవాలండి. పీతలు ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. నాకు పీతలు అంటే చాలా ఇష్టం. ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టి ఈలోగా చింతపండుని పులుపు తీసుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని సిమ్లీలో కాకుండా, అంత పెద్ద మంట మీద కాకుండా మీడియం సైజులో ఉడికించుకోవాలి.